హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాననమాట. ఈ వ్లాగ్ కంటిన్యూయేషన్. నేను ముందు వ్లాగ్‌లో చూపించాను కదా! నేను మెన్యూ ఎలా ఫాలో అవుతాను అండ్ నోట్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటానంటే ఇంపార్టెంట్ థింగ్స్ ఏదైనా చేయాల్సుంటే అవి ఎట్లా నోట్ చేసుకుంటాను అని. నిన్న ఎపిసోడ్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఎవరైనా చూడకపోతే చూడండి. ఇందులో అయితే బక్‌వీట్ ఎండబెట్టాలని రాసుకున్నాను. అది చేసేసాననమాట. అండ్ గ్రోసరీ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. అది ముందు వీడియోలోనే అయిపోయింది. అండ్ పాప్‌కార్న్ సీడ్స్ కూడా ఎండబెట్టేసాను. అండ్ ఇంకా నువ్వుల పొడి పన్నీర్ కా చేయాల్సుండిందనమాట. ఇట్లా నేను అన్ని ఇంపార్టెంట్ థింగ్స్ రాసుకుంటాను కదా! గబుక్కున ఈ రూమ్‌లోకి వచ్చిన వెంటనే అవి కనిపిస్తాయన్నమాట. దాన్ని బట్టి నేను వెంటనే చేసుకుంటాను. అండ్ నువ్వుల పొడి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఎక్కువ కాల్షియం ఉంటుందండి నువ్వుల్లో. చాలా చాలా మంచిది. బోన్‌కి కానీ చాలా హెల్ప్ అవుతుంది. పిల్లలకి కానీ, మనకు కానీ లైక్ రోజు ఒక టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్‌లు తీసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి. అండ్ ఎస్పెషల్లీ బోన్స్‌కి కాల్షియం చాలా ఇంపార్టెంట్ కదా! సప్లిమెంట్స్ ఎంతవరకు తీసుకుంటాం. మనకిలా ఇంట్లోనే అందుబాటులో ఉన్న వాటిల్ని తీసుకోవడం చాలా మంచిది. టేస్టీగా ఉంటాయి. ప్లస్ మనం మెడికేషన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు కదా! ఇట్లా నువ్వులైతే కొంచెం కలర్ మారే వరకు సిమ్‌లో పెట్టి వేయించుకోవాలనమాట. వీటిలో వేయించుకొని దీన్నైతే పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు. దీంట్లోనే నేను వేరుశనగ గుళ్ళైతే వేస్తున్నాను. కొలతేమీ లేదు. జస్ట్ నువ్వుల కన్నా కొంచెం తక్కువ తీసుకుంటున్నాననమాట. సో, దీంట్లో ఫుల్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది కదా! పిల్లలకి దోసల్లోకి, ఇడ్లీల్లోకి, ఉప్మాలోకి అట్లా వేసి పెట్టినా కూడా చాలా బాగా తింటారనమాట. టేస్ట్ అయితే లైక్ ఎక్సలెంట్‌గా ఉంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. వేరుశనగ గుళ్ళు గూడా బాగా సిమ్‌లో పెట్టుకొని ఇట్లా వేయించుకోవాలి. వీటిలిని కూడా పక్కకు తీసేసుకుందాం. తర్వాత మనకి ఎండు మిరపకాయలు కావాలనమాట. ఒక 7-8 మిరపకాయలు వేస్తున్నాను. కారం తినేటట్టు వేసుకోండి. చిన్న పిల్లలు ఉంటారు కదా! చూసి వేసుకుంటే మంచిది. వీటిలిని కూడా కొంచెం సిమ్‌లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకుంటే మనకి పొడికి చాలా బావుంటుందనమాట. ఇవేంటంటే లైక్ చాలా సింపుల్‌గా అయిపోతుంది. అండ్ కరివేపాకు ఉంటే అది కూడా కొంచెం దోరగా ఇట్లా వేయించుకొని పౌడర్‌లో వేసుకుంటే చాలా బావుంటుంది. ప్రస్తుతానికి నా దగ్గర కరివేపాకు లేదనమాట. అందుకని నేను వేయట్లేదు. అది కూడా ఉంటే యాడ్ చేసుకోండి. ఓవరాల్ స్కిన్‌కి, హెయిర్‌కి లోపల గట్ హెల్త్‌కి కానీ, బోన్ స్ట్రెంథెనింగ్‌కి కానీ, ఇమ్యూనిటీ బూస్టింగ్‌కి కానీ ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ చాలా బాగా హెల్ప్ అవుతాయి. దీంతో పాటు కావాల్సిన ప్రోటీన్ అందుతుంది. పిల్లలకి గానీ, మనకి గానీ వన్ ఆఫ్ ద బెస్ట్ పొడి మనం ఫుడ్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చనమాట. వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ ఇది వేసుకొని, నెయ్యి వేసుకొని తిన్నా ఎలా అయినా కానీ ఒక రోజులో ఒక 1-2 టేబుల్ స్పూన్స్ తినడానికైతే ట్రై చేయండి. ఉత్తది తిన్నా కూడా బానే ఉంటది. అంత యమ్మీగా ఉంటదనమాట. డెఫినిట్‌గా దీన్ని మీ డైట్‌లో అయితే ఇంక్లూడ్ చేసుకోండి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి. నేను స్పీచ్ డిలే గురించి సిరీస్ అయితే షార్ట్స్‌లో యాడ్ చేసుకుంటూ వస్తున్నాననమాట. సో, ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా! అంతా నేను పక్కకు తీసుకొని పెట్టుకున్నాను. అది చల్లారిపోయే లోపల ఇక్కడ నేను ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాననమాట. ఇది రెసిపీస్ అందరికీ తెలిసిందే కదా! నేను రెసిపీస్ ఏవి కూడా అంత క్లియర్‌గా షేర్ చేయట్లేదు. ఎందుకంటే చాలా కుకింగ్ ఛానెల్స్ ఉన్నాయి. అండ్ చాలామంది ఆల్రెడీ పెద్ద పెద్ద కుకింగ్ ఛానెల్స్ ఫాలో అవుతూ ఉంటారు కదా! ఇక మనం చేసే వంటలేమో అంత మరీ కుకింగ్ ఛానెల్ స్టార్ట్ చేసి చూపించే అంత అంత బాగా ఏమీ ఉండవనమాట. జస్ట్ నార్మల్‌గా చేస్తూ ఉంటాను. అందుకనే ఎందుకు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టడం చేసి, నా వంటలు మీకు చూపిచ్చి పొరపాటు మీరు అది చేసుకొని తిని మీకు నచ్చలేదనుకోండి, మళ్ళీ తర్వాత కింద నెగెటివ్ కామెంట్స్ పైలప్ అయిపోతాయి. అందుకని నేనంత క్లియర్‌గా ఏం చూపించటం లేదు. జస్ట్ నార్మల్‌గా నేను ఇంట్లో ఎట్లా చేసుకుంటానో అదే చూపిస్తున్నాను. బై ద వే మీ అందరిని నేనొకటి అడగాలనుకుంటున్నాననమాట. మీ పర్సనల్ స్టోరీస్ కానీ, మీ బేబీ స్పీచ్ డిలేస్ గురించి కానీ, మీరు పర్సనల్‌గా ఏదన్నా సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నట్టు కానీ, ఆటిల నుంచి ఎలా మిమ్మల్ని మీరు ఓవర్‌కమ్ చేసుకోవాలో తెలియకపోతే కానీ, వీటన్నిటిలి గురించి నాకు కింద కామెంట్స్ అయితే చెయ్యండి. లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మెసేజ్ పెట్టండి. దానికి నాకు తెలిసిన పద్ధతిలో నేను తెలుసుకునే ఇన్ఫర్మేషన్, నాకు అనిపించిన ఫీలింగ్ అండ్ నేను మన సబ్స్క్రైబర్స్ అందరితో కూడా షేర్ చేస్తాను.
సో వాళ్ళ ఒపీనియన్స్ కూడా మీరు కింద కామెంట్స్‌లో అయితే చదవచ్చు కదా! సో అలా మీరు మీ స్టోరీని కనుక మీరు షేర్ చేసుకుంటే మీకు కొంచెం రిలీఫ్‌గా అనిపిస్తుందనమాట. సో అంటారు కదా! బాధని ఎవరితో అన్నా చెప్పుకుంటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది అని. సో అలా మీ బాధని గనక మీరు నాకు చెప్పగలిగితే నేను కూడా మా సబ్‌స్క్రైబర్స్‌తో షేర్ చేస్తూ ఉంటాను. సో ఒకళ్ళకి బాండింగ్ చాలా బాగా ఏర్పడుతుంది. అండ్ దాంతో పాటు మన సబ్‌స్క్రైబర్స్ ఇచ్చిన సజెషన్స్ కానీ, నేనిచ్చిన సజెషన్స్ గానీ మీకేదైనా ఉపయోగపడితే అది మీ లైఫ్‌ని కూడా చేంజ్ చేసేటట్టు ఉంటుంది కాబట్టి షేర్ చేసుకోండి అని చెప్తున్నాను. ఈవెన్ నన్ను కాంటాక్ట్ చేసినప్పుడు నాకొచ్చే కాల్స్‌లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీస్ అయితే నేను వింటూ ఉంటాననమాట. సో, కొన్నైతే నేను వీడియోస్ రూపంలో చెప్తూ ఉంటాను. లేదంటే షార్ట్స్‌లో కూడా చెప్తూ ఉంటాను. బట్ కొన్నైతే నేను హైడ్ చేస్తూ ఉంటాను. సో, ఈ నువ్వుల పొడి చేయడం చాలా ఈజీ అని చెప్పాను కదా! ఇవన్నీ వేయించుకున్నాం కదా! వీటన్నిటిని మిక్సీ జార్‌లోకైతే తీసుకుంటున్నాననమాట. జస్ట్ ఇందులో మనం కొంచెం ఉప్పు అండ్ దాని తర్వాత కొన్ని చిన్నులపాయ రెమ్మలేస్తే సరిపోతుంది. అండ్ కరివేపాకు కూడా వేయించుకుంటే అది కూడా ఒకేసారి వేసేసి మిక్సీకి పట్టుకోవాలనమాట. మరీ ఫైన్ పౌడర్ లాగా చేస్తే నువ్వుల్లో ఉండే నూనె వల్ల పేస్ట్ లాగా కొంచెం ముద్దగా అవుతదనమాట. కొంచెం బరకగా వేసుకుంటే మనకి కొంచెం అంత ముద్దగా అవ్వదనమాట. సో, బాగా ఫైన్‌గా తిప్పకుండా కొంచెం లైట్‌గా బరకగా ఉండేలాగా వేసుకుంటే సరిపోతుంది. కొంతమంది చింతపండు కూడా యాడ్ చేసుకుంటారు. బట్ నేనైతే చింతపండు వెయ్యననమాట. నేను చింతపండు చాలా తక్కువ యూజ్ చేస్తాను. సో, నా హస్బెండ్‌కి ఇష్టం ఉండదు పులుపంటే. అందుకని చింతపండు చాలా వరకు తగ్గించేసాననమాట. ఓన్లీ ఏదో సాంబారు, చేపల పులుసు ఇలాంటి వాటిల్లో మాత్రమే యూజ్ చేస్తాను. అండ్ తర్వాత ఇంకా పన్నీర్ చేయాలి కదా! సో, పన్నీర్ కోసమయితే నేను ఇట్లా పాలున్నాయి కదా! వీటిని బాగా కాగిపెట్టుకున్నాక ఆపేసేసి దాంట్లో ఒక నిమ్మ చెక్క లేదంటే ఒకటి కాకపోతే 2 కలుపుకుంటూ, చూసుకుంటూ విరిగిపోయే వరకు తిప్పుతూ ఉంటే మనకి పన్నీర్ అనేది వస్తుందనమాట. సో, నేను చాలా సంవత్సరాల నుంచి ఇలాగే పన్నీర్ ఇంట్లోనే చేసుకుంటున్నాను. బయట కొనుక్కురావట్లేదు. ఇదంటే లైక్ మనకి ఒక అర లీటర్ పాలు కనుక మనం విరగ్గొట్టేసి ఇట్లా చేసుకుంటే మనకి ఒక్కసారికి వచ్చేస్తుందనమాట. ఒక కర్రీకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఫ్రెష్‌గా చేసుకోవచ్చు. సో, చూసారు కదా! ఇంత తిప్పుతున్నా కూడా అది ఇంకా విరగట్లేదు. కొంచెం పాలున్నట్టుగా కనిపిస్తున్నాయి. సో, ఇంకొక హాఫ్ లెమన్ వేసేసుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుందనమాట. వెనిగర్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ వెనిగర్ యూజ్ చేస్తే ఏంటంటే, ఒక మూత వెనిగర్‌ని కొంచెం వాటర్‌లో మిక్స్ చేసి యూజ్ చేయాలనమాట. సో, నేను వెనిగర్ కన్నా లెమన్ ఇంకా బెస్ట్ కదా! అని లెమనే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇయంతా విరిగిపోయాక పన్నీర్‌ని స్ట్రెయిన్ చేసేటప్పుడు నేను ఆ సీడ్స్ అన్నీ కూడా తీసేస్తాను. సో, చూసారు కదా! ఇంకొక హాఫ్ లెమన్ వేసిన వెంటనే ఇది మొత్తం కంప్లీట్‌గా విరిగిపోయి వాటర్ అంతా సెపరేట్ అయిపోయింది కదా! ఇంకా స్ట్రెయిన్ చేసుకొని దీన్ని ఇంకా చిన్న బాక్స్‌లో అయితే నేను స్టోర్ చేసుకుంటున్నాను. స్ట్రెయిన్ చేయడానికి కూడా బట్టలో చుట్టి పెట్టి అలా అన్నా చేయొచ్చు. లేదంటే నేనేంటంటే డైరెక్ట్ స్ట్రెయినర్‌లో వేసేసి బాగా పిండేసేసి పెట్టేసుకుంటాననమాట. అండ్ ఇదొచ్చేసి బ్రెయినిఫై పౌడరు. ఆల్రెడీ ఒక బాటిల్ అయితే అయిపోయింది క్యాండీది. సో, ఇది ఇంకొక కొత్త బాటిల్ తెప్పించాను. ఇందులో పెద్ద స్క్యూబ్ ఉంది కదా! దాన్ని నేను యూజ్ చేయను. సో, ఇలా చిన్నదుంది కదా స్పూను దీన్ని యూజ్ చేస్తాననమాట. దీంతో ఒక 1 స్పూన్ 1-1 ½ టేబుల్ స్పూన్ అయితే వేస్తాను నేను తనకి. సో దట్ తను తాగే పాలకి అది సరిపోతుంది. అండ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి రాత్రి మిగిలిన అన్నం కొంచెం ఉంటే ఇంకా కొంచెం వండి పులిహోర చేశాననమాట. సో, ఆ పులిహోర తింటున్నాము. సో, అంతా కూడా నేను మెన్యూలో రాసి పెట్టుకున్నాను కదా! అలా రాసి పెట్టుకోవడం వల్ల నాకేంటంటే ఏం చేయాలి రేపు అనే కంగారు ఉండదనమాట. చాలా ఈజీగా నేను చేసేసుకోగలుగుతాను. సో, నేను కూడా నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇలా పులిహోరతో పాటు నువ్వుల పొడి చేశాను కదా! అది వేసుకొని తింటున్నాను. చాలా బావుంది. టేస్ట్ చాలా బావుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకైనా, పెద్దోళ్ళకైనా ఎవ్వరికైనా కూడా బాగా నచ్చుతుంది. ఇది యాక్చువల్‌గా సండే వ్లాగ్ కదా! సో, సండే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అంత హెవీగా ఏమి చూసుకోననమాట. సో, ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకైతే ఫిష్ పులుసు అండ్ ఫిష్ ఫ్రై చేసుకున్నాను. నాకు పర్సనల్‌గా ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం. పులుసు నేను అంతగా తినను. అండ్ ఈవినింగ్ అయితే ఇంకా సూపర్ మార్కెట్‌కి వెళ్ళిపోయామనమాట. గ్రాసరీ షాపింగ్ కూడా ఉంది కదా! మన లిస్ట్‌లో. వ్లాగ్ ఎలా అనిపించింది అని కామెంట్ చేయండి. అండ్ ఇంకా మోర్ వ్లాగ్స్ కోసం లైక్ చేయండి. సబ్స్క్రైబ్